హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకి వచ్చేసా. మీకు అర్థమైపోయే ఉంటుంది. చూసారు కదా! ఇదండి అరటి పువ్వు అంటారు దీన్ని. చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి అరటి పువ్వుతోటి ఎలా చేసుకోవాలి వంటకం అనేది చూసి నేర్చుకుని మీరు కూడా చేసేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పటికీ తెచ్చుకుంటారు, చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి అరటి పువ్వయితే ఇలా ఉంటుంది. చూపించాను కదా! చూడండి. ఈ అరటి పువ్వు డొప్పలన్నీ తీసుకోవాలనమాట. ఒక్కొక్క డొప్ప తీసుకుంటూ ఉంటే ఇలా అత్తాల్లాగా పువ్వులు వస్తూ ఉంటాయన్నమాట. తీసుకోగా ఇగో చివరికి వచ్చేటప్పటికి ఈ లేతగా ఉన్నది వస్తుందనమాట. దీన్నేం జేయాలి అంటే, ఒక అరటి పువ్వు తెచ్చుకున్నారంటే 2 కూరలవుతాయండి చక్కగాను. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 2 2 వెరైటీస్ చేసుకోవచ్చు. ఒకటి కూర జేసుకోవచ్చు. ఒకటి కొంచెం పచ్చడి జేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ముదరగా ఉన్నాయి చూసారా పువ్వులన్నీని? ఇవన్నీ కూడా కూర జేసుకుంటే బావుంటుంది. దీంట్లో ఇది లోపల ఈ కాడలా ఉంటుంది చూడండి. లోపల కాడల్లాంటివుంటాయి అన్నీ కూడాను. వాటిల్లో ఒక కాడ గట్టిగా ఉంటుందండి. పైన బొడిపిలా ఉంటుంది. చూసారా? ఇదిగో చూడండి. క్లియర్‌గా చూపిస్తున్నాను. క్లియర్‌గా చెప్తున్నాను మీకు. శ్రద్ధగా వినండి. చేసుకునేవాళ్ళు శ్రద్ధగా విని, చూసి చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇదేమో గట్టిగా ఉంటుందండి. లోపల ఉండేది ఒక 4, 5 రెక్కల్లా ఉంటాయి. అదే పొడుగుగా ఉంటాయి చూసారా? కానీ మధ్యలో ఉన్నదే అది మీకు తెలిసిపోతుంది. గట్టిగా ఉంటుంది. పైన బొటిపిలా ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుందనమాట. అసలది అది దాంతో పాటు వండుకున్నారంటే పుల్లలు పుల్లలుగా ఉంటుంది. ఉడకదనమాట అది. అది ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ముదరగా ఉన్న వాటిలకి. ఈ లేతగా ఉన్న వాటిలవి ఇలాగా చేత్తోటి ఇలాగ చిదిపేసారే అనుకోండి. చిదిపేసి ఇలాగ గట్టిగా పట్టుకొని ఇలా లాగేస్తే ఆ పుల్ల లాంటిది వచ్చేస్తుంది. దీన్ని అంత ఆహ్, ముందు తీసిన ముదర వాటిల్లో లాగా అక్కర్లేదు. ఇలాగ చూసారా? ఒక అత్తం చేత్తో పట్టుకొని చక్కగాను అరటిపండు గెలలాగా అత్తల్లాగా ఉంటాయన్నమాట ఇవి. చూసారా? ఇలాగ ఒక గిల్లేసి ఇలా లాగేశారే అనుకోండి, బొటిపిలా ఉన్నది వచ్చేస్తుంది. తర్వాత ఎన్ని తీసానో మీకు చూపిస్తాను. దాన్ని మేమేమంటామంటే ఆ పుల్ల లాంటి దాన్ని దొంగోళ్ళు అంటామనమాట మేము. అవి దొంగోళ్ళు అంటాము. ఇంకో పక్కన ఉంటుంది అది పిల్లి వేళ్ళు అంటామనమాట దాన్ని. ఇదిగో చూసారా ఎన్ని దొంగోళ్ళున్నాయో? ఇవి మనకి ఉపయోగపడవనమాట. దీన్ని తీసి పడేసేయాలి. ఇవన్నీ కూడా కూర చేసుకోవడానికి నేను ఈ ప్లేట్‌లో పెట్టుకున్నాను. అయితే ముందుగా మనం పచ్చడైతే చేసేసుకున్నాము. పచ్చడి వీడియో వచ్చింది. దీంతో మనం పచ్చడి చేస్తాననమాట. ఇవి లేతగా ఉన్నాయి. చూసారా? ఈ లేతగా ఉన్న వాటిలకి దీన్ని ఇంక ఇలాగే చిదిపేసేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. దాన్ని తొక్కలు కూడా తీయాల్సిన అవసరం లేదు. చివరికి వచ్చేటప్పటికి ఇంకా డొప్పలేం తీయాల్సిన అవసరం లేదు. ఆ లేతగా ఉంటాయి కాబట్టి వాటిలతో పాటు పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి ఆల్రెడీ చేసేసాను. వీడియో పెట్టేసాను. మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఒక్కసారి ఆ వీడియో చూడండి. పచ్చడైతే కొబ్బరి పచ్చడిలా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు మనం దీంతో కూర చేసుకుందాం. అయితే పచ్చడి చేసిన తర్వాత ఒక 2, 3 రోజులు నేను దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. నాకు చేయడానికి వీలు పడలేదనమాట. అందుకని ఒక 2, 3 రోజుల తర్వాత నేను చేస్తున్నాను. చేసిన 2, 3 రోజులకి మీకు వీడియో వస్తుందనమాట. అయితే ఇప్పుడు దీన్ని తీసుకొని మనం చాపర్‌లో వేసుకున్నాం చూసారా? అవన్నీ అరటి పూలన్నీ ఒలుచుకున్నాం కదా! అవన్నీ కూడా చాపర్‌లో వేసుకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోది పుల్లటి మజ్జిగండి. దీనికి ఖచ్చితంగా మజ్జిగ కావాలనమాట. పుల్లటి మజ్జిగ కొద్దిగా ఒక గ్లాసుడు తీసుకొని దాంట్లో కొంచెం తగినన్ని నీళ్లు పోసుకొని పలచగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పుల్లటి మజ్జిగ ఏం అవసరం లేదండి. కొంచెం చిరు పులుపు ఉంటే కూడా సరిపోతుంది. ఆ మజ్జిగ పక్కన పెట్టుకున్నాం కదా! పలచగా చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టుకున్నాం కాబట్టి, దీన్ని చాపర్‌లో వేసుకొని ఒకసారి నేను తిప్పేసుకున్నాను చూసారా? ఇలాగ. ఈ చాపర్‌లో వేసుకున్నది ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. సో, ఇప్పుడు మరి చాపర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని దీంట్లో వేసేసుకోవచ్చు. మజ్జిగలో వేసుకోవచ్చు. అలా కూడా వద్దు అనుకుంటే సన్నగా కట్ చేసుకునే వాళ్ళు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇలా మజ్జిగలో మాత్రం వేసుకుంటేనే వగరు అనేది ఉంటుందండి దీనికి. అరటి పువ్వుకి. ఆ వగరు లేకుండా మజ్జిగలో వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, డయాబెటిక్ వాళ్ళేంటంటే అసల కొంచెం ఆ వగరు అనేది తినాలి కాబట్టి ఈ మజ్జిగలో కూడా వేసుకోకుండా చేసుకుంటేనే బెటరు. అలా వద్దు అనుకునేవాళ్ళు సరే ఇలా పుల్లటి మజ్జిగలో ఇలా వేసుకొని చేసుకోండి. కొద్దిగా పుల్లగా ఉన్నా పర్వాలేదు. ఆ మజ్జిగని ఇలా పలచగా చేసుకొని మనం
అరటి పువ్వుని ఇలాగా చాపర్‌లో వేసుకున్నది. సో, మీరు ఎలా కట్ చేసుకుంటారో అలా ఆ విధానంగా చేసుకున్న తర్వాత ఇలా మజ్జిగలో వేసేసుకొని, ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత, ఈ వగరంతా దీంట్లోకి దిగిపోతుంది మజ్జిగలోకి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక గిన్నె తీసుకొని ఒక చిల్లులు దాంట్లో దేంట్లోనైనా వేసేసుకొని, ఈ మజ్జిగనంతా మజ్జిగలో వేసుకున్న ఈ అరటి పువ్వుని దీంట్లో వేసేసుకోవాలి. ఆ చిల్లులు దాంట్లో వేసేసుకుంటే, ఆ మజ్జిగంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కడిగేసుకోవాలనమాట. మజ్జిగలో వేసుకున్నాం కదండీ! అందుకని కొంచెం పైనంతా ఇలా నీళ్లు పోసేసుకొని, ఒకసారి కొంచెం అలా కలిపేసుకొని చేత్తోటి ఈ అరటి పువ్వునంతా ఇలా కలిపేసేసుకొని, నీళ్లు పోసుకొని, మనం కడిగేసుకొని, చక్కగా గట్టిగా పిడిచేసుకొని, ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలనమాట. చూసారా? మనకి రుచిగా చేసుకోవాలంటే ఈ మాత్రం శ్రమైనా పడాలండి తప్పదు. ఎందుకంటే ఇంత చక్కగా చేసుకొని, శ్రద్ధగా చేసుకుంటేనే రుచి చాలా బావుంటుంది. తిన్న కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుందనమాట. ఎంత బావుంటుందో తెలుసా? ఈ కూర చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగంతా మనం ఇలా కడిగేసుకున్నాం కదండీ! గిన్నెలో ఉన్న మజ్జిగంతా ఏం చేయాలి? వేస్టే కదా! అని అనుకోవచ్చు. మనం కొద్దిగా మజ్జిగ పోసుకున్నాం, నీళ్లు పోసుకున్నాంలెండి దాంట్లోని. అయితే ఇప్పుడు మీ దగ్గర మొక్కలేమైనా ఉన్నాయనుకోండి కుండీలో కానీ, బయట గానీ, భూమిలో కానీ మొక్కలేమైనా పెట్టుకునే పెంచుకునే వాళ్ళు ఉంటే కనుక, ఈ మజ్జిగని ఆ మొక్కల్లో పోసుకోవచ్చండి. కొంచెం నీళ్లు పోసుకొని, దాంట్లో కొంచెం డైల్యూట్ చేసుకొని, ఎంత మజ్జిగుందో అంత మజ్జిగని ఇంకొక సగం నీళ్లు పోసుకొని చెట్లలో పోసుకుంటే చెట్లు బలంగా బాగా పెరుగుతాయండి. చాలా బాగా పెరుగుతాయనమాట. నా దగ్గర మొక్కలున్నప్పుడు నేను అలా చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర మొక్కలు లేవు గాబట్టి ఏం జేస్తాను పారబోసేస్తాను. ఇంతే. అయితే ఇప్పుడు మనం కూర జేసుకోవాలి కదా! కూరకని చెప్పి పక్కన పెట్టుకున్నాను చూసారా? ఒక స్టవ్ వెలిగించుకొని నేను హండీ పెట్టుకున్నాను ఇది. కొత్త హండీ కదండీ! దీంట్లో ముద్దుగా ఉంది. దీంట్లోనే చేయాలనిపిస్తుంది. అందుకని దీంట్లోనే పెట్టి చేసుకుంటున్నాను. నూనె వేడయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, మెంతులు ఖచ్చితంగా వేసుకునే తీరాలి. మెంతులు వేసుకుంటే చేదొస్తుందని మాత్రం అనుకోకండి. మెంతులు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. అస్సలు చేదు రాదు. మెంతి వేగిపోతే చేదనేది రాదు. ఆవాలు, మెంతులు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోండి. ఆర్డర్ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసుకుంటే పోపనేది సరిగా వేగదనమాట. కొన్ని పెద్ద గింజలుంటాయి, కొన్ని చిన్న గింజలుంటాయి కాబట్టి వేసుకునే విధంగానే వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాము. తర్వాత మినపప్పు వేసుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత. మీకొక డౌట్ రావచ్చు. మరి ఆవాలు, మెంతులు చిన్న గింజలే కదా! అవి ముందు ఎందుకు వేశారు అని మీకు అనుమానం రావచ్చు. డౌట్ ఖచ్చితంగా వస్తుంది. సో, ఆ డౌట్‌కి నేనేం చెప్తాను అంటే ఆవాలు, మెంతులు ముందే వేయాలండి. వేసి వేగిన తర్వాత మాత్రమే మిగిలినవి వేయాలి. అవి వేగకపోతే పంటి కింద పడి చేదొస్తుందనమాట. మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. అయితే ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకున్నాం కదా! సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇలాగ వేయించుకోండి. కరివేపాకు ఎంతేసానో చూసారు కదా! ఒక కప్పుడు కరివేపాకు వేసుకోండి. చాలా మంచిది. సో, అందుకని నేను ఇలాగే కప్పుడు కరివేపాకు వేసేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వేగిన తర్వాత మనం ఇప్పుడేం చేయాలి? ఇలాగ మనం అరటి పువ్వుని పెట్టుకున్నాం కదండీ ప్లేట్‌లోని పిండేసుకొని అది కాస్త దాంట్లో వేసేసుకోండి చక్కగాను. మూకుట్లోనో, బాండీలోనో మీరు దేంట్లో చేసుకుంటే దాంట్లో వేసేసుకోండి. సో, ఇప్పుడు పైన కొద్దిగా ఇంగువ కూడా యేసుకుంటే అద్దిరిపోతుంది. కంపల్సరీ ఇంగువైతే వేసుకొని తీరాల్సిందే. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంగువ లేని వంటలు నాకు నచ్చదు. కాబట్టి ఖచ్చితంగా ఇంగువ పడాల్సిందే. అందులోని ఈ అరటి పువ్వు కానీ, పనస పొట్టుకు గానీ, కందా బచ్చలికి గానీ, ఇంగువ లేనిదే కూరలు ఊహించుకోలేము. అస్సలు బావుండదు. సో, ఇంగువ వేసేసుకొని తర్వాత ఒకసారి కలిపేసుకొని బాగాను, తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి కలిపేసుకోండి. ఇది ఉడకడం అంటే ఎట్లా ఉడుకుతుందంటే బాగా మెత్తగా ఏం ఉడికిపోదండి. మీకు ఎంత ఉడికినా కూడా అది తొక్క తొక్కలాగే ఉంటుందనమాట. అదే తొక్కలు తొక్కలుగా ఉంటుంది. మెత్తగా అయితే అయిపోదు. దీని తీరే అంత. మరి అరటిపువ్వు కొంచెం ఆహ్, బిరుసుగా ఉన్నట్టు ఉంటుంది గదండీ! అందుకని. దీనికి చింతపండు రసం కావాలి గాబట్టి చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని మీకు ఎంత పులుపు తింటారో అంత దాంట్లో వేసుకోండి. నాకు కావాల్సిన చింతపండు వేసుకున్నాను. అలాగే చింతపండు వేసాం కాబట్టి కంపల్సరీ చిన్న బెల్లమైనా వేసుకుంటే బావుంటుంది. సీక్రెట్ ఇదే అనమాట. దీని రుచికి సీక్రెట్ ఇదే. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడా కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని, ఆ పచ్చిమిరపకాయలు కూడా పైన వేసేసుకోండి. వేసుకొని చక్కగా ఒక్కసారి మంచిగా కలిపేసేసేయండి. కలుపుకున్న తర్వాత పైన ఉప్పు వేయండి ఇప్పుడు. ఉప్పు వేసిన తర్వాత మళ్ళా ఒకసారి కలిపేసుకోవాలి మాట.
చక్కగాను సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఉప్పు పడేటప్పటికి వాసన వచ్చింది చూడండి. నా సామిరంగా అద్దిరిపోయిందండి. చాలా చాలా బావుంది. ఒకసారి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనకి కూర అంతే ఉడికిపోయినట్టేనండి. దీనికి పెద్ద ఎక్కువ సేపేం టైం పట్టదు. చెప్పాను కదా! బాగా మెత్తగా ఉడికిపోవడం అనేది ఏమి ఉండదు. ఇది ఎ ఎ ఎంత ఉడికినా కూడా ఇంతే ఇలాగే ఉంటుందనమాట. మనకి ఉడికినట్టు తెలుస్తుంది. కానీ అంటే మామూలు కూరగాయల్లాగా మెత్తగా ఉండదనమాట. ఇది పువ్వు కదండీ! అందుకని ఇలాగే ఉంటుంది. చూసారా చక్కగా అసలు ఎంత మంచి వాసనేసేస్తుందో గుమగుమలాడిపోతుంది. దీంట్లో జీడిపప్పు కూడా ఏసానండోయ్! అది మీకు చెప్పానో చెప్పలేదో కానీ మీకు నచ్చిన వాళ్ళు జీడిపప్పు వేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు జీడిపప్పుని స్కిప్ చేసేసేయండి. దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. అదేనండి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. అద్దిరిపోతుంది. కూర అంతా అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాము. చూసారా ఎంత బావుందో గుమగుమలాడిపోతుంది. నచ్చిందా మీకు? మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఉంటాను. బాయ్ బాయ్.